రైట్, నమస్తే. మనతో పాటు మొన్నే గోవర్ధన్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్కారం అండి. బాగున్నారన్న? సూపర్ బాగున్నాం. ఎట్లుందన్న తెలంగాణలో రాజకీయం వాడి వేడిగా సాగుతుంది. ఇటు నోటీసులు వరుసగా మీ బీఆర్ఎస్ అధినాయకత్వానికి నోటీసులు ఇవ్వడం కావచ్చు, కేసీఆర్ని కూడా తీసుకొస్తామనే ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఎట్లా అనిపిస్తూ ఉన్నది, ఏం చెప్తారు దీనికి? పాలన చేతగాక ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచనను, ఆయన చేసిన అవినీతిని అక్రమాలని పక్కదో పట్టించాలనే ఉద్దేశంతో ఇలాంటి సిట్టు వేసేసి, సిట్టు ఇది 1, 2 ఇది. ఇట్లాంటి సిట్లు చాలా సందర్భాలు వేసిన సందర్భం ఉంది. గతంలో కాళేశ్వరం మీద వేసిన సిట్టు సందర్భం మనకు తెలుసు. మన కరెంటు దాని మీద వేసిన సందర్భం మనకు తెలుసు. ఇప్పుడు ముంతమందికి ఈ కార్రెస్ మీద వేసిన సిట్టు సందర్భం తెలుసు మనకు. ఇప్పుడు దీని మీద సిట్ వేసారు, ఏదో ఫోన్ ట్యాపింగ్ మీద. ఇట్లా సిట్లు వేసుకుంటూ పోతూ దాదాపు 2 సంవత్సరాలు కాలాపం చేసింది. మనకు తెలిసిన విషయమే, ఇది కొత్త ఏం లేదు. రేవంత్ రెడ్డి గారికి పాలన చేతగా, పాలన మీద పట్టు రాక 2 సంవత్సరాల నుంచి పాలన ఎట్లా చేయాలని ఆలోచన నేర్చుకోవాలని ఆలోచనలు పక్కన పెట్టేసి ఇట్లాంటి విధవ పనులు చేసుకుంటూ టైంపాస్ చేస్తుంటారు తప్ప అంతకు మించి ఏం లేదు. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు గడిచిపోతే ఆయన పీరియడ్ కంప్లీట్ అవుతుంది. ఇంకో లాస్ట్ ఇయర్ ఎలక్షన్ పీరియడ్ కాబట్టి దాంట్లో కొత్తగా ఏం లేదు. ఈ 6 గ్యారెంటీలు పక్కన పెట్టేసిండు. 420 హామీలు లేవు ఇందులో. వాస్తవం ఉంటుంది, నిరూపించాలి కదా. ఈ 2 సంవత్సరాలు ఆరాధాలు చూపించుకుంటూ నోటీసులు ఇచ్చుకుంటూ రోజు టైంపాస్కు 15 రోజులకు 20 రోజులకు ఏదైతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అవినీతిని ఎప్పుడైతే బట్టబయలు చేసిరో, అవినీతి గురించి మాట్లాడిండో ప్రెస్ మీట్లు పెట్టేసి ఇట్లా దానికి సంబంధించిన ఆధారాలు చూపించిన ఇమీడియట్లీ దాన్ని ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజల్ని పక్కదో పట్టించాలి, ప్రజలు దాని గురించి వాళ్ళ అవినీతి గురించి మాట్లాడద్దనే ఉద్దేశంతో ఇట్లాంటి నోటీసులు ఇస్తారు. దాని మీద పిలుస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6, 6:30, 7 దాకా గతంలో కూడా చూసినాం. ఈ కార్యస్ విషయంలో కూడా 10:30, 11:30 పిలుస్తారు. సాయంత్రం 6, 7 గంటలకు కూర్చోడు. అంటే ప్రజలంతా దాని గురించి మాట్లాడుకోవాలి. ఈయన అవినీతిని, అసమర్థ పాలన కానీ, లేకపోతే ఈయన స్కామ్ల గురించి ఎవ్వరు మాట్లాడుకోదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడుకోదు, 420 హామీల గురించి మాట్లాడుకోవద్దు అనే ఉద్దేశంతో ఇట్లాంటి అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంటాడు. ఇట్లాంటి సిట్ నోటీసులు వస్తున్నాయి అంటేనే అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా ఏదో పెద్ద కుంభకోణం జరుగుతుంది, పెద్ద స్కామ్ జరుగుతుంది, ప్రజలను అటువైపు డైవర్షన్ చేసుకోవడం కొరకు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. రేవంత్ రెడ్డి ఇంతకు మించి పీకేది ఏం లేదు, ఏం చేసేది లేదు. ఈ 2 సంవత్సరాలు ఏం చేసిండో ఇంకో రాబోయే 2 సంవత్సరాలు ఇంతే చేస్తాడు. దాదాపు ఎలక్షన్ పీరియడ్ వస్తుంది. అంతకు మించి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలనే ఉద్దేశంతో, కాంగ్రెస్ పార్టీని మరో 20 సంవత్సరాలు కనబడదనే ఉద్దేశంతో అర్థమవుతుంది రేవంత్ రెడ్డి పాలన. రేవంత్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాల అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం దాన్ని నేర్చుకోనన్నా మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశం అతనికి లేనే లేదు. ఎంతసేపు కక్ష సాధింపు రాజకీయాలు తప్ప, ఎంతసేపు గతంలో ఆయనకు అది అవమానం జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ ఆయన జైల్లో పోయినాడు కాబట్టి వీళ్ళందరూ కూడా జైల్లో పెట్టాలని, ఆయన బురద అంటింది కాబట్టి వీళ్ళందరికీ బురద అంటించాలని బట్టగలిసి మీద ఒక ప్రయత్నంలో భాగం తప్ప ఆయన కక్ష సాధింపు తప్ప దాదాపు 6 గ్యారెంటీల మీద ఎట్లయితే హామీలు ఇచ్చిండో, గ్యారెంటీలు ఇచ్చిండో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, తెలంగాణ ప్రజలకు ఏదో ఒక రకంగా మంచి అవకాశం కల్పించాలి, మంచి చేయాలని చెప్పి ఉద్దేశం లేదని చెప్పి సందర్భంగా అర్థమవుతుంది మనందరికీ. ఇంకోటి కూడా, మొన్న ఖమ్మంలో మాట్లాడుతూ ఇక బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని చెప్పి టీడీపీకి పిలుపునిస్తుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎట్లా చూస్తారన్న ఇది మీరు? సిగ్గు శరం లేని వ్యక్తి ఎవరన్నా అంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన ఆల్ పార్టీ ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు. ఒకరోజు బీజేపీకి అనుకూలంగా మాట్లాడతాడు, ఒకరోజు టీడీపీకి అనుకూలంగా మాట్లాడతాడు, ఒకరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంది. అందుకే ఆల్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు. అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులను తొక్కేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడో లేకపోతే కాలు పెట్టుకుంటూ ఏలు పట్టుకుని మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన ఏదో ఒక మభ్యపెట్టి మాత్రం ముఖ్యమంత్రి అయ్యిండు. అయిన మరి కాంగ్రెస్ పార్టీని బతికించాలని కొరకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ టీడీపీని లాక్కొస్తాడు. టీడీపీని లాక్కొస్తే ఏం చేస్తాడంటే, ఇక్కడ టీడీపీని బొందబెట్టింది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ని బొందబెట్టాలంటే బీఆర్ఎస్ గద్దెలను కూడా కూల్చాలట. సిగ్గు శరం ఉండాలి ఏమైనా మాట్లాడట. తెలంగాణ కొరకు, తెలంగాణ సాధించిన కొరకు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది అప్పుడు ఉన్నాం. కానీ బీఆర్ఎస్ ఆయన టీడీపీ పార్టీ ఏంది, ఆయన నోటు దొంగ విషయంలో నువ్వు నీ గురువు గారు చంద్రబాబు నాయుడుకు రెడ్ హ్యాండ్ దొరికిరు కాబట్టి ఇక్కడ ఉంటే పరిస్థితి బాగాలని చెప్పి పారిపోయింది. ఆయన ఇక్కడ ఉంటే జైలు పోవాల్సి వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో అవకాశం కనబడుతుందా మరి రేవంత్ బట్ అర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలి, టీడీపీని ఎన్టీఆర్కి నివాళులు అర్పించాలంటాడు. సిగ్గుసారా ఉండాలి. అసలు ఎన్టీఆర్కి నివాళులకు సంబంధం ఉంది. ఎన్టీఆర్ 1996లో చనిపోయింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ పుట్టి 2001లో. ఆయనకి ఎన్టీఆర్కి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఏదో మతలబు ఉంది దీనికి. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి నిజంగా నివాళులు అర్పించాలనుకుంటే, ఎన్టీఆర్ గారు నిజంగా ఆత్మశాంతి చేకూర్చాలంటే నీ గురువు గారని చంద్రబాబు నాయుడు నీలాంటి విధవ కార్యకర్తలందరినీ, అంటే నీలాంటి అందరిని కూడా ఉరిదీయాలి నడు రోడ్డు మీద. అప్పుడు కానీ నేను ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించినట్టుంది. మీ పుణ్యమే కదా, మీ గురుగారు పుణ్యం కదా. పాపం ఎన్నిపోటు పొడిస్తేనే కదా ఆయన చనిపోయిండు హార్ట్ అటాక్ తోటి. అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడతావా ఎన్టీఆర్ గారి గురించి? ఎన్టీఆర్ గారు శాంత ఎప్పటికీ శోభిస్తుంది. మీకు మీ చంద్రబాబు నాయుడు ఉన్న రోజులు, ఆయన బతికిన రోజులు ఎన్టీఆర్ గారికి ఆత్మ శోభిస్తూనే ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా మళ్ళీ ఒకసారి టీడీపీ తీసుకురావాలి. ఈసారి కాంగ్రెస్ వాళ్ళు ముడి మీద దాన్ని ఎలగొడితే మళ్ళీ టీడీపీలో పోయి టీడీపీ నుంచి
మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ అయ్యి టీడీపీని ఏదో అధికారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఆయనకు ఏదో కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి కాబట్టి మళ్ళీ పాత పార్టీ అయిన టీడీపీ వాళ్ళని ఆలోచనలో భాగం తప్ప ఇంతకు మించి ఏం లేదు. ఈయన ఆల్ పార్టీ లీడర్ ఒక్కోసారి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అన్ని జనసేన అన్ని అలయన్స్లో పుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంతకు మించి ఏం లేదు. ఏదేమైనా తెలంగాణ ప్రజలను గమనిస్తున్నారు. నువ్వు టీడీపీ పార్టీని మళ్ళీ తీసుకొచ్చి తెలంగాణలో ఏదో పీకాలని ఏదో చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రెడీగా ఉన్నారు నిన్ను బొందబెట్టడానికి. 100 మీటర్లు కాదు, నువ్వు ఎప్పుడు అంటుంటే 100 మీటర్లు గొయ్యిదోవాలంటారు, నీకు 1000 మీటర్లు గొయ్యిదోవి రెడీగా ఉన్న పాతి పెట్టడానికి తెలంగాణ ప్రజలందరూ ఒకటే చూడు గుర్తుపెట్టుకో, తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. రైట్. ఆయన దావోస్లో ఉన్నారు. నిన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ తప్పుడు వార్తలు రాస్తున్నాడు నా మీద, దీని వెనక ఎవరున్నారో తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు బామార్ది పేరు అయినటువంటి సూదిని సృజన్ రెడ్డి అని చెప్పి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఏం జరుగుతూ ఉన్నది? వాళ్ళకాళ్ళకి మధ్యలో కొట్లాటలు జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఏమనిపిస్తున్నాను? 100% ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలలో 100% రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తెలంగాణ ప్రజలు ఎవరన్నా కూడా, కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తిని అన్నా కూడా రాధాకృష్ణ గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే స్క్రిప్ట్ వస్తాయి, రేవంత్ రెడ్డి గారు చదువుతుంటాడు. కొత్త పలుకో చెత్త పలుకో అనుకుంటూ అన్ని పనికిమాల పలుకుతూ ఉంటాడు రాధాకృష్ణ గారు. దాంట్లో ఖచ్చితంగా ఈ బట్టి విక్రమార్క నిరికియాలని, బట్టి విక్రమార్క రాబోయే రోజులలో కొంత అవకాశం, ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందని చెప్పేసి ముందు నుంచి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఆయన అవినీతి పడని ముద్ర వేయాలని భాగంగానే రాధాకృష్ణ గారి పేపర్లలో, రాధాకృష్ణ గారి కొత్త పలుకులలో, లేకపోతే ఏబిఎన్ ఛానల్లో వేపిస్తుంటాడు. ఏబిఎన్ ఛానల్ అంటేనే అబద్ధాల బూతుల న్యూస్ ఛానల్ అది. అందుకే సో ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారి కనుసనలు నడుస్తుంది, రేవంత్ రెడ్డి గురుగారు చంద్రబాబు నాయుడు కనుసనలు నడుస్తుంది. కాబట్టి బట్టి విక్రమార్కని, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, ఏదో సీనియర్ నాయకులు అందరినీ కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్ళ అవినీతి పరులు, అసమర్థులు అని చిత్రీకరించడానికి ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి వార్తలు రాపిస్తుంటారు. దానికి అడ్డగా వెనక రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. 100% చెప్తారు కదా. 100% ఈ పాత నాయకులు ఏదైతే అసలు శిశులైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేట్ చేసేసి వాళ్ళని జీరో చేయాలి, వాళ్ళ అవినీతి పరులను ముద్ర చేస్తే ఈయన ఏకఛత్రాధిపతిగా ఏదాలనే ఒక ఉద్దేశంలో భాగంగా అందరి మీద ఒక్కొక్క 1 by 1 ఎన్టీవీలో కానీ, ఇంకా ఏబిఎన్లో కానీ, ఇంకా అక్కడక్కడ వార్తలు వేపిస్తూ వాళ్ళని చిల్లర చీప్ చేసే ప్రయత్నంలో భాగం ఇది. ఆయన ఎప్పటికి కూడా ముఖ్యమంత్రి ఉండాలనే కోరిక. కానీ తెలంగాణ ప్రజలు కానీ, అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచిస్తారు, అవకాశం కొరకు చూస్తారు. రేవంత్ రెడ్డి గారిని బొందబెట్టడానికి రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా అవినీతి చేస్తూ స్వయాన బొమ్మర్ది అయిన సుజన్ రెడ్డి గారికి అనేక, ఇప్పుడు సింగరేణి మొత్తం ఆయన కనుచలనం నడుస్తుంది. ఆయన పెట్టిందే చెప్పిందే వేదం. ఈయన కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఇంత టెండర్ అంటే ఇంత టెండర్ ఇవ్వాలి, లేదా ఎక్సెస్ అంటే ఎక్సెస్, లేదా డీజిల్ అంటే డీజిల్ కూడా కాంట్రాక్టర్ ఇచ్చే ఉద్దేశం కొత్తగా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో సింగరేణి మాత్రం డీజిల్ సప్లై చేసేది, వర్క్ మాత్రం ఇచ్చేది. ఈ రెండు కలిపితే ఏంటంటే టెండర్ పెద్దగా అవుతుంది. టెండర్ పెద్దగా అవుతుందంటే కమిషన్లు ఎక్కువ వస్తాయి. కమిషన్లు ఎక్కువ వస్తుందంటే ఎలిజిబుల్ వరకు వీళ్ళ కనుసనలు నడుస్తుంది. పెద్ద ఎలిజిబుల్ నోట్ దొరకడం కష్టం కాబట్టి వీళ్ళ కనుసనలు నడుస్తాయి. ఇదంతా పెద్ద స్కాము. సుజన్ రెడ్డి ఇచ్చే కనుసనలు నడుస్తుంది. సుజన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చెప్తుంది. బొగ్గు మొత్తం 1000 కోట్ల రూపాయలు కుంభకోణాలకు తెరదీస్తుంది సుజన్ రెడ్డి. దాని వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీంట్లో అందరికీ తెలిసిన విషయమే. బట్టి విక్రమార్క ఏం సామెత ఉంటుంది కదా, ఆ ఆకులో పోకలాగా ఉంటాడో తప్ప అంతకు మించి లేదు. ఆయన ఏముంది నడవదు. మొన్నటికి మనం ప్రెస్ మీట్ చెప్తుండే, నేను రేవంత్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి చెప్తుంటున్నా అంటే రేవంత్ రెడ్డిగా అసలు దొంగ. ఆ దొంగకు తాళాలు ఇచ్చి ఆయన అడిగి చెప్తున్నాడు ఏందో నాకు అర్థం కాదు. కానీ అసలు అర్థం ఉండాలి. ఒక పక్క నీకు వెన్నుపోటు పొడుస్తుండు, నీ అసమర్థతని చూపించాలి చూస్తుండు, నీ స్కామ్ అంటే నీ మంత్రి శాఖలో సంబంధించిన అవినీతి జరుగుతుందని చూపించే ప్రయత్నాలు చేస్తుండు. అయినా కూడా నీకు బుద్ధి రాకుండా ఇంకా రేవంత్ రెడ్డి అంటే చెప్తానడం కరెక్ట్ గానే కాదు. రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం చూస్తావా, లేకపోతే నీ కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటావా, నీ కళ్ళలో రక్తం తెచ్చుకుంటావా, నీ ఇష్టం అది. కానీ అది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ 100% తెలంగాణలో ఈ 2 సంవత్సరాల్లో స్కాములు తప్ప ఏమీ లేవు. కంప్లీట్ జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టేసిండు, 6 గ్యారెంటీలు పక్కన పెట్టిండు, 420 హామీలు పక్కన పెట్టిండు. ఓన్లీ స్కామ్ల మీద స్కామ్లు, రోజు ఒక స్కామ్ చేసుకుంటూ రోజు ఒక తిరిగి మలుపుతుంది తప్ప ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు ఒరిగిందేం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అసహించుకున్న పరిస్థితి తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి గారు.